ఓం నమః శివాయ. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యత్పూషా విశేషాం ఉపగత వినయాం ద్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవగౌరీ ప్రియా మమ కవితా కన్యకాం త్వం గృహాణ. ఓ గౌరీ ప్రియా, ఇక్కడ ఆచార్యులు ఈ శ్లోకంలో ఇప్పటిదాకా తను రచించినటువంటి ఈ 97 శ్లోకాలలో శివానందలహరి స్తోత్రం అద్భుతంగా భక్తి తన్మయత్వాన్ని కలిగించి మన మనస్సు పరమేశ్వరుని పాదాల మీద అనురక్తి కలిగేలాగా బోధించి స్తోత్రించి మన చేత పలికించి ఇంత చేయించినటువంటి ఈ శ్లోకాలన్నీ నా కవిత కన్య మమ కవిత కన్యకాం అని చెప్తున్నారు. ఓ గౌరీ ప్రియా, ఓ దేవదేవా, ఈ నా కవిత కన్య సర్వాలంకారయుక్తాం, అలంకారయుక్తంగా ఒక కవితా ధోరణిలో భక్తితో వ్రాయబడిందయ్యా. సరళ పదయుతాం, సరళమైనటువంటి పదాలతో నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. సాధువృత్తాం సువర్ణాం, సాధువృత్తములు కలది, సాధు భావాలతోటి నేను ఇది రచన చేయగలిగాను, నిన్ను స్తోత్రించగలిగాను. సువర్ణవంతులు అంటే బుద్ధిమంతుల చేత సద్భిః సంస్తూయమానాం, బుద్ధిమంతుల చేత ఈ గొప్ప స్తోత్రం కొనియాడబడుతూ ఉంది, స్తోత్రించబడుతూ ఉంది. దీన్ని అనేక రకాలుగా అనేక భక్తుల మనస్సులలో హృదయంలో స్థిరంగా నిలిచిపోయింది. సరస గుణయుతాం, ఒక భగవంతుణ్ణి మంచి లక్షిత భావంతో అనునయ వాక్యాలతోటి సాత్విక గుణంతో లక్షితాం, ఒక లక్ష్యాన్ని హృదయంలో ఉంచుకొని లక్షణాఢ్యాం, ఆ లక్షణాలను పరమశివుని లక్షణాలను భావన చేస్తూ ఉద్యద్భూషా విశేషాం, ఎక్కువగా ప్రకాశిస్తున్నటువంటి భూషా విశేషాలను ఉపగత వినయాం, వినయంతో ద్యోతమానార్థరేఖాం, ఒక చక్కని మార్గాన్ని చూపిస్తూ ఒక రేఖను గీసి భక్తి జ్ఞానము అనేటటువంటి ఒక మార్గాన్ని చూపిస్తూ వినయంతో కళ్యాణీ, ఒక మంగళకరమైనటువంటి పదాలతోటి ఆ మంగళకరమైనటువంటి పరమశివుణ్ణి నేను ఇలాగ కొనియాడుతూ ఉన్నానయ్యా, దీనిని నీవు స్వీకరించు తండ్రి అని ఒక అద్భుతమైనటువంటి పదజాలంతో ఈ స్తోత్ర రచన చేసి ఈ శ్లోకంలో ఇంకా అద్భుతాన్ని అందించారు. నిజానికి ఈ శ్లోకం, ఈ స్తోత్రం అనేది నేను వివరించిన విషయాల కన్నా ఇంకా గొప్పగా విశేషాలు చెప్పుకుంటూ ఉండొచ్చు. నేను కూడా మళ్ళీ చెప్తే మళ్ళీ మారిపోయే అవకాశము ఉండొచ్చు. పరిశోధన దృక్పథంతో ఆలోచిస్తే ఏ విషయం గురించైనా ఇది వరకు చెప్పే విషయం ఇంకా చెప్పవలసిందేమీ మిగలలేదు అనే భరతవాక్యం ఎప్పుడు ఉండదని నా అభిప్రాయం. ముందు ముందు మరికొన్ని విశేషాలతో కొత్త కొత్త వివరాలతో కొంతమంది వ్యాఖ్యానాలు కూడా రావచ్చు. కొంతకాలం ఆగిన తర్వాత మళ్ళీ నేను చెప్తే కొత్త భావాలు రావచ్చు. ఇది చెప్తూ ఉండగానే అయ్యో ఈ మాట కూడా ఇంకా పరమేశ్వరుని గురించి కీర్తిస్తే బాగుండు అని అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగా ఈ విషయాన్ని శంకరాచార్యులు జ్ఞాన మార్గంలో మనల్ని నడిపిస్తూ చక్కని విషయాలను అందించారు. పరమశివుని కథ, పరమశివుని గుణాలు
మంగళకరమైనటువంటి ఆ మహాశివుని కథలు ఎన్ని చెప్పుకున్నా తనివి తీరదు. సహజంగా ఏదన్నా కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు, కాకమ్మ కథలు కాలక్షేపానికి బాగుంటాయేమో చాలామందికి. అయితే ఇది కాలక్షేపానికి అల్లిన కథ కాదు. ఆత్మవిద్యాధ్యాపకుడైనటువంటి శంకరాచార్యులు వ్రాసినటువంటి కవితా ధోరణితో, భక్తితో తన్మయంతో రాసినటువంటి స్తోత్రం. మనల్ని ఉద్ధరింపటానికి కంకణం కట్టుకున్నటువంటి కళ్యాణమూర్తి శంకరాచార్యులు. అజ్ఞాన అంధకారంలో దారి కనపడకుండా ఉన్న మనకి జ్ఞాన జ్యోతిని చూపించినటువంటి కరుణాంతరంగుడు ఈ ఆచార్యులు. ఈ ఘోర సంసారామృతిలో మునిగినటువంటి మనల్ని దరిచేర్చడానికి ఏతించినటువంటి పరమ దయానిధి ఈ శంకరాచార్యులు. దుర్భర జనన మరణ చక్రం నుండి మనల్ని తప్పించడానికి తరలి వచ్చిన తండ్రి ఈ శంకరాచార్యులు. అద్వైత మూర్తి, అద్వైత అనే మార్గాన్ని చూపించి మనల్ని ఈ దుఃఖాలయం నుండి అవ్యయ ఆనంద పదవికి చేర్చటానికి విచ్చేసినటువంటి గురువరేణ్యులు, ఆచార్యులు ఈ శంకరాచార్యులు. ఇది శంకరాచార్యులు వ్రాసినటువంటి స్తోత్ర రత్నం. భగవంతుడు ఎప్పుడు తన బిడ్డల కోసం మానవాకారం దాల్చి వస్తూనే ఉన్నాడు. గుర్తించలేకపోవడం మన దురదృష్టం. మనం తండ్రి అయిన భగవంతుడి కోసం ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు బిడ్డలమైన మన కోసం 10 అడుగులు ముందుకు వస్తాడట. శంకరాచార్యుల అవతారం యొక్క ఫలితాన్ని మనం పొందాలి అంటే వారు చెప్పినటువంటి ఈ బోధామృతాన్ని మత్తెక్కించేలాగా బాగా తాగాలి, గ్రోలాలి, మత్తెక్కేలా గ్రోలాలి, అమృతాన్ని అనుభవించాలి. వారి మీద వెయ్యగలిగినంత భారం వేసి నేనెవరు అనే అహం మూలాన్వేషణకు ఉపక్రమించాలి. వారు కరుణాపూర్ణ సుధాబ్ది ఆచార్యులు కాబట్టి మనం చేసే సాధనకు 10 ఫలితాన్ని ముట్టజెప్తారు ఆయన. గురువులంటే అంతే. మన దుష్కర్మల ఫలితాన్ని మనం అనుభవించనక్కర్లేకుండా చేస్తారు. గురువులు మనల్ని ఆశీర్వదించే ఆ అనుగ్రహం ఇదే. నీకు కలిగే మంచి చెడ్డలు నీ సత్కర్మలు దుష్కర్మల ఫలితంగానే కలుగుతున్నాయి, అంతేగాని వాటితో పరమేశ్వరుడికి ఏమీ సంబంధం లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు, మీమాంసకులు మాట్లాడతారు. కానీ ఇది శుద్ధ అవివేకం అని శంకరాచార్యులు కొట్టిపడేస్తున్నారు. కర్మ జడం, చైతన్య స్వరూపైన ఈశ్వరాజ్ఞ చేతనే ఈ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్తారు ఆచార్యులు. ఇది ఎంతటి పాపాత్ముడికైనా సరే ఊరట కలిగించకుండా మానదు. నువ్వు చేసిన పాపాలకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి పరమేశ్వరుణ్ణి గనక భక్తితో ప్రార్థిస్తే ఆ దయామయుడు నిన్ను క్షమిస్తాడు. నీ దుష్కర్మల ఫలితాలను నువ్వు అనుభవించనక్కర్లేకుండానే చేస్తాడు. భగవంతుడు ఘటన సమర్థుడు కదా. పశ్చాత్తాపమే పాప పరిహారం అని కూడా చెప్పారు కదా. నీ దుష్కర్మల ఫలితాలను నువ్వు ఎలాగూ కోరుకోవు కదా. దుష్కర్మ చేస్తాము, దాని ఫలితాన్ని ఇవ్వమని అడుగుతామా? అడగం. అలాగే నీ సత్కర్మ ఫలితాలను కూడా వదిలేసి కోరుకోబాకు. కోరావు అంటే వాటి ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. పుట్టాలంటే కర్మ నరకం తప్పదు. ఆ తర్వాత ఒకనాటికి చావు తప్పదు, మరణం తప్పదు. ఈ దుస్థితి నుండి తప్పుకోవాలి అంటే ఏమిటి మార్గం అంటే భక్తి ఒక్కటే మార్గం, నిష్కామ కర్మ ఒక్కటే మార్గం. ఈలోపుగా ఆచార్యులు చెప్పిన రీతిలో అద్వైతాన్ని మనం సాధన చేసి నేనెవరిని అని బాగా విచారణతో తెలుసుకోవాలి. అది భక్తితోనే సాధ్యమవుతుంది, నిష్కామ కర్మతోనే సాధ్యమవుతుంది. జ్ఞానానికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అఖండమైన అద్వితీయమైన సచ్చిదానందమైన ఆత్మగా మిగిలిపోవాలి అంటే దానికి మించినదేదీ లేదు. నేనెవరిని
అనే ఒక ప్రశ్న నేను పూర్తిగా ఆక్రమించాలి. ఇలా అభ్యాసం చేస్తూ 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 ఉంటే ఆ తరువాత ఆ ఆలోచన అవిచ్ఛిన్నంగా అప్రయత్నంగా సహజంగా సాగిపోతూ ఉంటుంది. నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు, అవేమీ అడ్డురావు. ఆత్మ మన పుట్టిల్లు, మన పుట్టింటినే మనం పరాయి కొంపగా భావించడం వల్ల వచ్చి పడింది గోలంతా. మనం ఎవరిమో మనం మర్చిపోయాం. ఈ తోలు శరీరాలనే మనం అనుకొని అనేక జన్మలెత్తుతున్నాం. మనం ఎవరమో తెలుసుకున్నాడు కలలో దేశ దేశాలు తిరిగి మేలుకోగానే ఎలాగుంటుందో అలాగుంటుంది. ఇదంతా మిథ్యా అని తెలిసిపోతుంది అని ఎన్నోసార్లు శంకరాచార్యులు ఈ శ్లోకాలలో చెబుతూ చెబుతూ సూక్ష్మమైనటువంటి భావాలను అందించారు. అందరికీ అర్థం కాకపోవచ్చేమో కానీ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్లకు ఈ స్తోత్ర రచన చాలా కవితా ధోరణిలో ఉన్నప్పటికీ భక్తితో తన్మయత్వాన్ని కలిగించింది, జ్ఞానంతో సూక్ష్మతలను అందించింది. పరమేశ్వరుని పాదాలు ఎలా పట్టుకోవాలో చక్కగా హృదయంలో చిత్తంలో ముద్రలు పడినాయి. చెప్పిందే చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా ఆత్మవిద్య వంట పట్టడం కష్టం. అప్పటికి అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ మొదలు. ఏవేవో సందేహాలు పుడతాయి. భగవాన్ చరణ సన్నిధిలో సంవత్సరాలు గడిపిన భక్తులకే సందేహ నివృత్తి కాలేదు. ఆచార్యుల సమక్షంలో ఎన్నో బోధలు విన్నవాళ్లకే ఈ సందేహ నివృత్తి కాలేదు. మనకు సందేహాలు పుట్టడంలో ఆశ్చర్యమేముంది చెప్పండి. అందుచేత మనం ఈ అనేక భక్తులు సందేహాలు, ఆచార్యుల సమాధానాలు, శంకర భాష్యం, అనేక పుస్తకాలు, అనేక గ్రంథాలు ఆయన రచన చేసి పెట్టారు. వీటన్నిటినీ పరిశీలించే అవగాహన మనకు లేకున్నా శివానంద లహరి స్తోత్రం గనక శ్రద్ధతో పఠించి భక్తిగా గానం చేసి సూక్ష్మతతో అర్థం చేసుకుని జ్ఞానానుభవంతో ఈ అహం మూలాన్వేషణ మనకి సులభతరమవుతుంది అని అనిపిస్తుంది. కవితా ధోరణిలో ఈ స్తోత్రాన్ని రచన చేశాను. చాలా సర్వాలంకారయుక్తంగా ఉంది, సరళ పదయుతంగా ఉంది, సాధువృత్తాం మంచి సద్భావాలతో ఉంది, సువర్ణం మంచి మేలిమితోటి, సువర్ణాక్షరాలు అంటారే అలాంటి అక్షరాలతో ఉంది, సద్భి సంస్తూయమానాం ధీమంతుల చేత కొనియాడబడుతూ ఉంది, సరస గుణయుతాం భక్తుడు పరమాత్మని ఆ గుణాలు, సరసమైన గుణాలను ఎలా వర్ణించాలో అలా వర్ణించుకుంటూ ఆయన మంగళకరమైన విశేషాలను చెప్పుకుంటూ రాసుకుంటూ స్తోత్రిస్తూ గొప్పగా ఉంది. లక్షిత లక్షణాఢ్యాం లక్షణంగా ఉంది, ఆయన లక్షణాలను వర్ణించుకుంటూ ఉంది. ఉద్యద్భూషా విశేషాం ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. భూషా విశేషాం అనేక భూషణాలతోటి ఆయన్ను వర్ణించుకుంటూ ఉన్నాం. వినయద్యోత మానార్ధరేఖాం వినయంగా ఈ స్తోత్రాన్ని నీకే ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేసుకుంటూ రాసుకున్నటువంటి స్తోత్రమయ్యా. కళ్యాణి, దీనిని నీవు స్వీకరించు స్వామి, నువ్వు మంగళకరుడివి కదా, అటువంటి మంగళకరుడివి మాకు మంగళాలను ప్రసాదిస్తావు. అమ్మా, అంబగా అంబతో కూడినటువంటి ఓ పరమేశ్వర, ఓ గౌరీపతి, గౌరీ ప్రియ, ఈ స్తోత్రాన్ని నువ్వు సదా అంగీకరించు, మా లోపల ఈ సూక్ష్మతలను నింపు అని ఆచార్యులు భక్తితో స్వీకరించమని పరమేశ్వరుణ్ణి స్తోత్రిస్తున్నారు. సర్వాలంకారయుక్తాం సరళ పదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాం ఉపగత వినయాం న్యోతమానార్థరేఖాం కళ్యాణీం దేవ గౌరీ ప్రియా మమ కవితా కన్యకాం త్వం గృహాణ. ఓం
నమః శివాయ.